మెడికవర్ హాస్పిటల్స్కు చెందిన పల్మనాలజీ నిపుణులు డాక్టర్ మోనిషా ఆస్తమా నియంత్రణలో ఇన్హేలర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆస్తమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు. ఆస్తమా అనేది శ్వాసనాళాల్లో వాపు మరియు సంకోచం వల్ల కలిగే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి అని వివరించారు. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవరికైనా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది, ఫ్యామిలీలో రన్ అవుతుంది అనమాట. పేరెంట్స్కి వాళ్ళ బ్లడ్ రిలేషన్ ద్వారా వస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే వర్క్ ఎక్స్పోజర్, కొన్ని ఆక్యుపేషన్స్, ఉద్యోగాల వల్ల, అంటే పెయింటర్స్, ఇలా కొన్ని ఆక్యుపేషన్స్ వల్ల కూడా ఆస్మా రావడం జరుగుతుంది అనమాట. బేకరీలో పనిచేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి. ఇంకొంతమందికి ఏ కారణము లేకుండా కూడా రావచ్చు. ఎక్కువ శాతం జీన్స్ వల్లనే వస్తుంది అనమాట ఇది. సో జీన్స్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆస్మా దేనివల్ల అయితే వస్తుందో ట్రిగ్గర్స్ అంటాం వాటిని, అంటే దుమ్ము, ధూళి, డస్ట్, పొగలు, వీటన్నిటికీ కొంచెం అవాయిడ్ చేసుకుంటా ఉంటే వీటిని కంట్రోల్లో ఉంచగలం. అయితే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి. డైరెక్ట్గా పొల్యూషన్కి, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. మాస్కో లేకపోతే కర్చీఫో అలా ఏదో పెట్టుకొని వాటిని పొగ పీల్చకుండా ఉండేలా చూసుకోవాలి. అంతే, కంట్రోల్లో ఉంచుకోగలం. మెడిసిన్ వాడుకుంటా కంట్రోల్లో ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక 3 months 6 months వాడేటప్పటికి కొన్నిసార్లు మేము ఇన్హేలర్స్ ఆపమని చెప్తాం. సో అలా ఉన్నప్పుడు ట్రిగ్గర్స్ తగలకుండా చూసుకుంటే కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం ఇంకా రాదు అని చెప్పే పరిస్థితి ఉండకపోతే. బ్రీతింగ్ ట్యూబ్స్కి ప్రాబ్లమ్, మనం పీల్చే గాలి లోపలికి వెళ్ళడానికి బ్రీతింగ్ ట్యూబ్స్ ఉంటాయి, అక్కడ ఉండే ప్రాబ్లం అనమాట. ఆ లోపల బ్రీతింగ్ ట్యూబ్స్లో ఉండే పొర వాస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటాం అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. సో బ్రీతింగ్ ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటుంది ఆస్మాలో. దీనివల్ల బ్రీతింగ్ ట్యూబ్స్ నేరో అయిపోయి గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది.